హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. సో ఇప్పటి వరకు మీరు చెప్పింది లైక్ లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ ఫండ్ లా పెట్టుకోవచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 49-50 ఇయర్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారు అండ్ వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా ఒక అరౌండ్ 2.5 lakhs పెట్టుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా మనం. సో 60 years కి రిటైర్మెంట్ అనేది వాళ్ళకి కావాలి. సో ఎంత అమౌంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి ఇక్కడ? మేడం ఇప్పుడు ఒక కేస్ స్టడీ తీసుకుందాం మేడం. 49 years ఒక పర్సన్, ఆయన మంత్లీ ఎక్స్పెన్సెస్ 2.15 lakhs పర్ మంత్. ఓకే ఓకే తీసుకున్నప్పుడు జనరల్గా ఆయన రిటైర్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు అనుకుందాం. 60 yearsకి వచ్చినప్పటికీ ఆయన రిటైర్మెంట్ ఏజ్ 60 years రిటైర్మెంట్ ఏజ్ అనుకుందాం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే 80 సార్లు 80 years 80 years వరకు ఆయనకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అనుకుందాం. అనుకునేటప్పుడు ఆయన 2.15 lakh పర్ మంత్ ఎక్స్పెన్సెస్ యాన్యువల్గా కన్వర్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ 25,80,000 per annum. 25,80,000 ఈజ్ స్పెండింగ్ యాన్యువల్లీ. ఓకే, ఇక్కడ తను వాల్యూ ఇన్ఫ్లేషన్ ఒకవేళ 6% తీసుకున్నా ఆయన వాల్యూ 9,68 lakhs అనుకుందాం మేడం, రౌండ్ ఫిగర్ 9,68 lakhs కావాలి ఆయనకి. అదే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలనుకున్నాం. ఓకే 8 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీసుకుంటే. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఆ 9.68 crores కావాలి అనుకునేటప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, ఇంతవరకు ఆయన ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేశారా, ఒక కార్పస్ అనేది క్రియేట్ చేసుకున్నారా లేదా. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఉండేది 49 years ఏజ్ కదా మేడం, ఆయనకి రిటైర్మెంట్ 60 years అంటే 11 years టైం ఉంది. 11 yearsలో 9.68 crores క్రియేట్ చేయాలంటే ఇట్స్ హ్యూజ్ ఎస్ఐపి చేయాలి, రైట్. సో ఆయన ఆల్రెడీ ఒకవేళ కార్పస్ అనేది ఏదైనా క్రియేట్ చేసి ఉంటే 49 years వరకు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన కావాల్సిన కార్పస్ 9.68 crores 11 yearsలో రావాలి అనుకునేటప్పుడు ఒక 3.38 crores ఆల్రెడీ ఉండాలి ఆయన దగ్గర. ఒకవేళ అలాంటి కార్పస్ లేదు, క్రియేట్ చేసుకోలేదు, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోలేదు అనుకోండి, చాలా కష్టం, చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయగలరా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేడం, ఈ 3,38 lakhs చెప్పాను కదా ఏదైతే ప్రజెంట్ ఉండాలో అని, ఒకవేళ దాంట్లో ఒక 50% ఒక 1.4 లేకపోతే 1.5-2 crores CR ఆల్రెడీ క్రియేట్ చేశారనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి 9.67 crores ఏదైతే కావాలో అట్ ద ఏజ్ ఆఫ్ 60 అలాంటి కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయనకి ఇంకా 11 years ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఆ కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో 11 yearsలో మనం ఏంటంటే సిప్పు చేసుకోవచ్చు, లేకపోతే మధ్య లంసమ్ ఇన్వెస్ట్ చేసుకుని ఆ కార్పస్ అనేది క్రియేట్ చేసుకుంటే ఆయనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 80 years వరకు ఆయన ఏదైతే ఎక్స్పెన్సెస్ ఇవాళ ఖర్చు పెడుతున్నారో అదే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయగలుగుతారు 6% ఇన్ఫ్లేషన్. ఓకే, సో ప్రతి ఒక్కరు ఏంటంటే మేడం, ఇది ఏంటంటే ఆల్రెడీ లేట్ ఇన్వెస్ట్మెంట్స్ మాట. ఒకవేళ చేయకపోయి ఉంటే లేట్ స్టార్ట్. సో జనరల్గా ఎవరైనా ఒక ఇన్వెస్టరు ప్లానింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకునేటప్పుడు స్టార్ట్ ఎర్లీ 25-30 yearsకి స్టార్ట్ చేసుకుంటే మనకు ఆ సమయం అనేది ఉంటుంది. సో ఆ సిప్ అనే అమౌంట్ చిన్న అమౌంట్ మధ్య కావాలంటే లంసమ్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే టాప్అప్ పెట్టుకోవచ్చు, స్టెప్అప్ పెట్టుకోవచ్చు. దానివల్ల మన కార్పస్ అనేది ఈజీగా క్రియేట్ అవుతుంది. ఏమి చేయకపోతే చాలా పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అది చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. ఎవరైనా ఈ ఏజ్లో ఇలా అనుకుంటుంటే సో కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి మేడం. ఈ ఎగ్జాంపుల్ కేస్ స్టడీ ఎగ్జాంపుల్ యంగ్స్టర్స్కి ఎవరైతే 25 years ఉంటారో వాళ్ళు ఈ కేస్ స్టడీతో ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయడం బెటర్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఒక అడ్వైస్ తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ అలాంటి అడ్వైస్ కావాలనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.